మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అల్లాడ నాగరాజు 36 ఏదైతే మిస్సింగ్ కేసు కాస్త హత్య కేసుగా అయితే కనుక కన్వర్ట్ అవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ చాకచక్యంగా పిఎంపురం పోలీసులు అయితే కనుక ఈ యొక్క కేసుని ఛేదించారని చెప్పొచ్చు. దీని గురించి మరిన్ని పూర్తి వివరాలు ఏసీపీ అప్పలరాజు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ అసలు చెప్పండి, ఇది అంటే రాష్ట్రం అంతటా ఉలిక్కి పడేటటువంటి సంఘటన, భార్య భర్తను చంపే సిచ్యువేషన్స్ మనం ఈ రోజు రేపట్లో చూస్తున్నాము. అసలు దీని అందరికీ కారణం ఏంటి, అసలు ఏం జరిగింది సార్ ఈ కేసులో? ఈ కేసులో ఏమి లేదండి, అల్లాడ్ రమ్య, అల్లాడ్ నాగరాజు అని చెప్పి భార్యాభర్తలండి. వీళ్ళు విజయనగరం జిల్లాలో గరివిడి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. ఇక్కడికి వచ్చి ఈ అల్లాడ్ నాగరాజు మన పనోరా మిల్స్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసుకొని ఉంటున్నాడు. ఆ సెక్యూరిటీ గార్డుగా చేస్తున్న అదే పనోరా మిల్స్లో వాటర్ ప్యూరిఫికేషన్ సెంటర్లో పనిచేస్తున్న మన వసంతరావు కూడా వీళ్ళిద్దరికి పరిచయం అయింది. నాగరాజుకి వసంతరావు ఇద్దరు ఫ్రెండ్స్. ఆ క్రమంలో ఈ నాగరాజు భార్య కూడా రమ్య కూడా ఈ వసంతరావుకి పరిచయం అయింది. వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ వల్ల పరిచయం అయింది. ఆ పరిచయంలో వీళ్ళిద్దరికీ కూడా కొంచెం ఇలిసిట్ ఇంటిమసీ డెవలప్ అయినట్టు తెలిసిందని దర్యాప్తులో. ఆ క్రమంలో ఈ నాగరాజు ఎలాగైతే అడ్డుగా ఉన్నాడని చెప్పేసి వసంతరావు రమ్య ఈ నాగరాజుని ఎలాగైనా ఎలిమినేట్ చేయాలని ప్లాన్ చేసి వసంతరావుకు తెలిసిన కంచరబాలకు సంబంధించిన బాలకృష్ణ అండ్ మహేష్ ఎలియాస్ పండ్ అంటారు, వీళ్ళిద్దరిని కూడా వీళ్ళు తీసుకొని రావడం జరిగింది. వాళ్ళతో మాట్లాడి వాళ్ళు 50,000 మాట్లాడుకున్నారు. 50,000 ఇస్తే ఎలిమినేట్ చేద్దామని చెప్పి నలుగురును. ఈ ప్లాన్ ప్రకారంగా 50,000 వాళ్ళకి ఇచ్చారు, బాలకృష్ణకిని మహేష్కిని. ఆ 50,000 తీసుకొని మొన్న డిసెంబర్ 29వ తారీఖున ప్లాన్ చేసి ఒక లాడ్జిలో తీసుకొని వెళ్ళి మందు తాగిన తర్వాత బాగా నిశాలోకి వెళ్ళిన తర్వాత పేక థ్రోట్లింగ్ చేసి పేక నొక్కి అలాగే కలగడ కూడా మోసి ఊపిరాడకుండా చంపించినట్టు వీళ్ళు దర్యాప్తులో చెప్తున్నారండి. యాక్చువల్గా ఇది 29వ తారీఖున జరిగిన నవంబరు. మళ్ళీ డిసెంబరు 17వ తారీఖున ఆమె వచ్చి నా భర్త కనిపించట్లేదు, బంగారం డబ్బులతో వెళ్ళిపోయాడని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అప్పుడున్న ఇంట్లోంచి మారిపోయి ఇంకా కొత్తగా వేరే ఇంట్లో మారిపోయింది. పిల్లలతో ఉండకుండా ఇంకా వేరే మగాడితో ఉంటుందని మా దర్యాప్తు బృందాలకి ఆ సమాచారం వచ్చిందండి. ఆ యాంగిల్లో డీటెయిల్గా ఎంక్వైరీ చేసి డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే అసలు విషయం బయటపడిందండి. తర్వాత ఆ ట్రాక్ అది పట్టుకొని వీళ్ళని డీటెయిల్గా ఇంట్రాగేట్ చేస్తే జరిగిన సంఘటన అంతా, ఈ స్టోరీ అంతా కూడా చెప్పడం జరిగింది. సార్ అసలు మిస్సింగ్ కేసుగా నమోదైనటువంటి ఈ కేసుని ఒక హత్య కేసుగా అసలు ఏ విధంగా మీరు దర్యాప్తు చేశారు? మరి మిస్సింగ్ కేసు ఏంటంటే మాకున్న ప్రజెంట్ మా హైర్ ఆఫీసర్స్ కానీ డిపార్ట్మెంట్ డైరెక్షన్స్ ఏంటంటే మిస్సింగ్ కేసులు ఏ వచ్చినా కూడా పూర్వంలా కాదండి, చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. అందులో మా పిఎంపాలెం సిఐ గారు బాలకృష్ణ గారు కొన్ని టీమ్స్ని అసలు ఎలాగా మిస్ అయ్యాడు, అసలు ఆవిడ ఈయనతో ఉంటుంది అని చెప్పేసి డౌట్ వచ్చిందండి. ఆ డౌట్ ప్రకారంగా ఆ యాంగిల్లో ఎంక్వైరీ చేసి వాళ్ళు ట్రాక్ చేస్తే అసలు వీడు వసంతరావు అనేవాడు ఈమె భార్య ఉన్నది, భార్యను వదిలేసి ఈమెతో ఉంటున్నాడు, ఈమె కూడా భర్త లేడని చెప్తుంది. ఏ విధమైన బాధలు ఏమీ లేకుండా హ్యాపీగా ఇద్దరు లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు తెలిసిన తర్వాత ఆ క్రమంలో ఇంకా డీప్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఎక్కువ టీమ్స్ని బృందాలను ఏర్పాటు చేసి ఆ క్రమంలో అన్ని యాంగిల్లోనూ వెరిఫై చేస్తే వీళ్ళ కార్యక్రమం ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ఈ స్టోరీ అంతా బయటకు వచ్చింది. ఆ క్రమంగా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సూపరీ తీసుకుని 50,000 రూపాయలకి హత్య చేసినటువంటి ఇద్దరు నిందితుల మీద గతంలో ఏమైనా కేసులు ఉన్నాయి? అందులో మనకి ఈయన బాలకృష్ణ అనే అతనికి ఆ భార్యతో పాటు మహిళా పోలీస్ స్టేషన్లో ఒక హెరాస్మెంట్ కేసు ఒకటి నమోదైందని చెప్తున్నాడు. అలాగే ఈయన కొన్ని రోజులు కేరళలో కూడా పెయింటింగ్ వేయడానికి వెళ్ళేవాడంటే అక్కడ కూడా ఎవరితో కొట్లాట కేసులో ఉంటే అక్కడ కూడా కేసు ఉన్నదని చెప్పాడు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొని ఈయన రిపోర్ట్లో అవన్నీ కూడా కోర్టుకి సబ్మిట్ చేస్తాం. హత్య జరిగిందని తెలిసాక కూడా బాడీని పట్టుకోవడానికి ఇంచుమించు 1-2 డేస్ టైం పట్టింది. అసలు ఎందువల్ల అంటారు సార్? స్పాట్ అంటే స్పాట్కి మాకు హత్య జరిగింది పలానా దగ్గర బుషెస్లో వేస్తామని చెప్పారు, కానీ ఏ బుషెస్ ఎక్కడ కరెక్ట్గా వాళ్ళ ఎగ్జాక్ట్ లొకేషన్ చూపించలేదండి. దట్టు ఏంటంటే ఆకులు బుషెస్ ఉండడం వల్ల అది కప్పిపోయి ఉన్నది. బాగా బాడీ కూడా హైలీ ప్యూట్రిఫై అయిపోయింది. 40 డేస్ అవ్వడం వల్ల దాన్ని గుర్తుపడడం కొద్దిగా టైం తీసుకుందండి. అయినా మా సిఐ గారు వాళ్ళ ఎస్ఎస్ వాళ్ళ టీమ్స్ అన్నీ కూడా 2 డేస్ బాగా ఆ ప్రాంతాలన్నీ, ఆ కొండల ప్రాంతాలు, ఆ బుషెస్ అన్నీ కూడా డీటెయిల్గా వెతికితే ఒక గొయ్యిలో పడేసి ఉన్నదండి బాడీ. ఆ గొయ్యిలో పడేయడం వల్ల అక్కడ ఉండే బట్టలు ఆనవాళ్ళు అన్ని బట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ బాడీ నాగరాజుదే అని చెప్పి నిర్ధారించారండి. దాని ప్రకారంగా పోస్ట్ మార్టం అది కూడా చేపించుతున్నారు. థ్యాంక్ యూ. ఏదేమైనప్పటికీ ఈ యొక్క మిస్సింగ్ కేసు కాస్త హత్య కేసుగా మారి లాస్ట్కి ఈ యొక్క పిఎంపురం పోలీసులు అయితే కనుక దీన్ని ఛేదించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.